ఉంది బ్రో సినిమా యాక్చువల్లీ థియేటర్లో చూసినట్లేదు, కొరియా వెళ్ళి వచ్చినట్టే ఉంది. సినిమాలో మాత్రం కొన్ని బొమ్మల సీన్స్ అలా అనిపించింది క్లైమాక్స్, మిగతా అంతా కామెడీ టైమింగ్ ఇవన్నీ ఫస్ట్ నుంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఇది మాత్రం తమనన్న బీజేఎం మాత్రం సీట్లు వేయిస్తాయి కింద నుంచి. అన్న మొన్న భీమవరం ఈవెంట్లో చెప్పిండు కదా, తొలి ప్రేమ రిపీట్ చేస్తానని చెప్పి, ఈ సినిమాతో ఖచ్చితంగా రిపీట్ చేశారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ సినిమాలో హైలైట్ ప్లస్ పాయింట్స్ అంటే బ్రో యాక్టింగ్ పీక్స్లో ఉంది. వరుణ్ తేజ్ యాక్టింగ్ అయితే పీక్స్లో ఉంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గానే ఉంది. సత్యాన్న కామెడీ లెవెల్ అయితే మాత్రం చెప్పుకోవాల్సిన లేదు బ్రో. సత్యాన్న కామెడీ టైమింగ్స్ని ఎవరు మ్యాచ్ చేయలేరు. ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేస్తారు. హీరోయిన్ క్యారెక్టర్ అంతేం లేదు, బట్ చూపించినంత వరకు మంచిగానే చూపించారు బ్రో. ఆమె కొంచెం బాగా మెయిన్ క్యారెక్టర్ హీరో ఉంటాడు బ్రో. సినిమా మొత్తం హీరో ఉంటుంది. అక్కడ మరి ఆయన తీసుకొచ్చాక కింగ్ కాంగ్, ఆయన పేరు తెలియదు మనకి, ఆయన కొంచెం చూపించారు. అట్లా ఈయన గెటప్ కూడా బాగానే సెట్ అయింది. ఇట్లా కోడి పుంజు గెటప్ వన్ మ్యాన్ చూడొచ్చు బ్రో. వన్ మ్యాన్ అసలు సినిమా మొత్తం ఉన్నదే ఆయన ఒకడే ఉంటాడు సినిమా మొత్తం. కాకపోతే క్లైమాక్స్లో బొమ్మలా అనిపించింది, అదే కొంచెం డిసప్పాయింటెడ్. బట్ ఓకే, నెక్స్ట్ పార్ట్ 2 తీస్తారేమో తెలియదు. ఇంకా దాంట్లో ఇంకా క్లైమాక్స్లో ఇంకా మన అమెరికా ప్రెసిడెంట్ చనిపోయి మళ్ళీ మిస్టర్ ప్రెసిడెంట్ కూడా మళ్ళీ ఆయన బాడీలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా ఈ సినిమా హిట్ అయితే మాత్రం మళ్ళీ పార్ట్ 2 ప్లాన్ చేస్తారేమో సేమ్ ఇదే స్టోరీతో. నాకైతే యావరేజ్ అనిపించింది బ్రో సినిమా మాత్రం.